ఆయన చెప్పిందేంటి? నాతో సహవాసం చేయండి, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, నేను మిమ్మల్ని గణపరుస్తాను, నాతో నువ్వు సహవాసం చేయాలి. ఇది కదా దేవుడు ఆశించింది, కోరుకుంది. మరి ఆయనతో సహవాసం చేయడానికే నీకు అంత కష్టమైతే ఆయనలోని దీవెన ఆశీర్వాదం నీ చేతికి ఎందుకు ఇస్తాడు ఆయన? ఆలోచిస్తున్నారండి? నీ హృదయంలో ఇంకా ఆయనకి స్థావరం లేకపోతే ఆయన హృదయంలో నీకు ఎందుకు స్థావరం ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రభువా అనడానికి నీకు ఇష్టం లేకపోతే నా కుమారుడా అనడానికి ఆయనకి ఎందుకు ఇష్టం ఉంటుంది? నిత్య జీవము గలవాడవై ఉండినట్లు నీ కొరకు గాయపరచబడి, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకై దెబ్బలు తిని, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకై అవమానాలు పొందిన ఆయన త్యాగాన్ని నువ్వు కాళ్ళ రాసుకుని తిరుగుతున్నావంటే, ఆయన రక్తాన్ని నువ్వు కాళ్ళ తొక్కుతున్నావంటే ఆయనలోని దీవెన నీకు ఎలా ప్రాప్తిస్తుందని భ్రమపడుతున్నావు.